ఈరోజు వినాయక చరిత్ర నుండి మాస్టర్ గారు చరిత్రను మాస్టర్ గారు మనకు అందించడంలో గల ఆంతర్యం ఏమిటి అనే అంశాన్ని వివరించుకోవడానికి మనము ఇక్కడ ఈ అవకాశాన్ని సదవకాశం అనే చెప్పాలి. ఈ సదవకాశాన్ని నాకు ప్రసాదించినటువంటి సాయి మాస్టర్ గారికి, గురుబంధువులందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ప్రసంగాన్ని వివరించుకుంటాం. ఈ 25వ అఖిల భారత సాయి మాస్టర్ భక్త సమ్మేళనాన్ని మనము ఆనందంగా 2 రోజుల నుంచి పండుగగా జరుపుకుంటున్నాం. సమ్మేళనము అంటే కలయిక. అంటే మాస్టర్ గారు చూడండి, ప్రతి ఒక్కటి కూడా మనకి అనుగుణంగా అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సమ్మేళనము అనే కార్యక్రమాన్ని కానీ ఇక్కడ మనం జరుపుకోకపోతే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ, అంటే అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసి ఉన్నారు కదా, మనమందరం కూడా కలుసుకోలేము. ఈ కలుసుకోవడానికి ఒక వేదికను ఏర్పాటు చేశారు మాస్టర్ గారు. అంటే మనం ముగ్గులు పెడుతూ ఉంటాం, చుక్కలుగా పెడుతూ ఉంటాం, చుక్కలు అక్కడెక్కడా పెడతాం. అక్కడెక్కడా ఉన్నాయి అనుకున్నా చుక్కలు అందంగా ఉంటుందా? ఉండదు. ఆ చుక్కలన్నీ కలిపి ముగ్గుగా తయారు చేసామనుకోండి, అందంగా ఏర్పడుతుంది. దానికి మనం ఇంకా రంగులు అట్టామనుకోండి, ఇంకా చాలా అందంగా ఉంటుంది. ఆ రంగులే మన భావాలు. అంటే మన భావాన్ని మనం ఇక్కడ పంచుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క భావం అనేది ఉంటుంది. ఆ భావాన్ని ఒకరికొకరికి అందించుకోవడానికి మనకి సమయం అనేది ఉండకపోవచ్చు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మనకి మాస్టర్ గారు ఇచ్చినటువంటి గొప్ప సదవకాశమే ఈ సమ్మేళనం అని నా అభిప్రాయం. ఇక్కడ ఈరోజు అంశము మిలాదపా చరిత్రను మాస్టర్ గారు మనకు అందించడంలో గల ఆంతర్యం ఏమిటి అంటే, మాస్టర్ గారు చూడండి అనేక చరిత్రలు మనకు అందించున్నారు. ఒక్కొక్క చరిత్రలో కూడా ఒక ఆంతర్యం అనేది ఉంటుంది. మరి ఆ ఆంతర్యాన్ని మనం ఎంతవరకు గ్రహించుకుంటున్నాం? కేవలము పుస్తకాలు చదివితేనే జ్ఞానం అనేది లభించదు. ఆ జ్ఞానాన్ని మనం ఏం చేసుకోవాలి? బాగా అవగాహన చేసుకోవాలి. అంటే కొంతవరకు పుస్తకాలు చదివేటటువంటి జ్ఞానం లభిస్తుంది, కానీ మనం చదివి అవగాహన చేసుకొని దానిని మనం ఇక్కడ 10 మందికి తెలియజేసినప్పుడే మనకు అలా బాగా గుర్తుండిపోతుందని నేను అనుకుంటాను. ఎందుకంటే మనము ఒక పాఠాన్ని చదువుతాం, చదివినప్పుడు ఆ పాఠాన్ని కొంతవరకే గుర్తు పెట్టుకుంటాం. ఒక సినిమా చూసామనుకోండి, ఆ సినిమాలో ఉండేటటువంటి అంటే సినిమా అంటే విజువల్గా చూస్తాం దాన్ని. అలా చూసినప్పుడు అది మనకు బాగా గుర్తుండిపోతుంది, అంతే కదా. అలాగే మనం విన్నామనుకోండి, కొంచెం వరకు గుర్తుంటుంది. అంటే మనం ఇక్కడ థియరీ ఉండాలి, ప్రాక్టికల్ కూడా ఉండాలి, ఏదైనా కానీ. కాబట్టి మనము అనేక సత్సంగాల్లో మనం వింటూ ఉంటాం, అనేక మంచి విషయాలు అందిస్తూ ఉంటారు. ఆ మంచి విషయాలన్నింటినీ మనం ఏం చేయాలి? 10 మందితో పంచుకోవాలి. అదే ఈ సమ్మేళన వేదిక. ఇప్పుడు మిలాదపా చరిత్ర తీసుకున్నాం అనుకోండి, మిలాదపా గారు చిన్నప్పుడు మామూలుగా అందరిలాగే అంటే బాల్యంలో ఉన్నారు. తర్వాత ఆయన కొన్ని పరిస్థితుల వలన తండ్రి గారిని పోగొట్టుకోవడం, తర్వాత వాళ్ళ పిన్ని గారు అంటే ఇంట్లో బంధువులు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మిలాదపా గారి దగ్గర వాళ్ళ ఆస్తినంతా తీసేసుకోవడం, దాని ద్వారా ఆయన కష్టాలు పడడము. తర్వాత వాళ్ళ అమ్మగారికి అంటే మామూలుగా మన దగ్గర కూడా అంటే కొంత డబ్బు ఉన్నది అనుకోండి, ఆ డబ్బుని అనవసరంగా వేరే వాళ్ళు తీసుకున్నా, మనము ఎటువంటి డబ్బు లేకుండా ఉన్నప్పుడు మనకి ఆ బాధ అనేది కలుగుతుంది కదా. ఆ బాధతోటి వాళ్ళ అమ్మగారు ఏం చేశారు? ఆయన్ని క్షుద్రోపాసన నేర్చుకోమని చెప్పారు. అంటే ఒక తల్లి బిడ్డకి అలా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఆ తల్లి చెప్పింది అంటే ఆమెకి ఎంత బాగుందని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఎట్లా చేసినా, తెలిసి చేసినా తెలియకుండా చేసినా తప్పే కదా. ఆయన అందరూ క్షుద్రోపాసన నేర్చుకుంటారు మిలాదపా గారు. నేర్చుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ వాళ్ళ ఊరికి వచ్చి
వాళ్ళ బంధువుల యొక్క ఇంటిని ధ్వంసం చేస్తారు. అలా చేసినప్పుడు ఆయనకి అప్పుడు బాధ కలుగుతుంది అనమాట. ఇలా చేశానే నేను, ఇది తప్పు కదా అని ప్రాయశ్చిత్తాన్ని, అంటే తప్పు చేశాడు, ఆ చేసిన తప్పుని మనం గ్రహించడమే చాలా గొప్ప. ఆ తప్పుకు ప్రాయశ్చిత్తాన్ని ఆయన పొందాలనుకున్నాడు. ఇప్పుడు తప్పుకు ప్రాయశ్చిత్తం పొందాలంటే ప్రతి ఒక్కరు తప్పు అనేది చేస్తూ ఉంటారు. ఆ తప్పుని గ్రహించాలి. అంటే తప్పుని గ్రహించినప్పుడు పరితాపం చెందాలి. అంటే తపన, అయ్యో నేను నా తప్పు చేసేసానే, నేను తప్పు చేసేసానే, ఇది తప్పు కదా అనే భావన రావాలి. అంటే ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి 3 మార్గాలు చెప్తున్నారు. ఆ ప్రాయశ్చిత్తం మొదటిది ఏంటి? మనం తప్పు చేశాం, ఆ తప్పుని చేశానే అని తప్పించాలి. దాన్ని మనం ఆ తప్పుని ఏం చేయాలి? హృదయపూర్వకంగా గురువులకి చెప్పుకోవాలి. నేను ఇలా తప్పు చేశాను. గురు చేతుల్లో కూడా మనకు ఉంది కదా. ఇంకా మనకి తెలిసిన ఒక సామెత కూడా ఉంది, పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తం లేదు అని. కాబట్టి ఆ చేసిన తప్పు ప్రాయశ్చిత్తం పొందడం కోసము గురువుకి చెప్పుకోవాలి. చెప్పుకుంటే సరిపోతుందా? దాన్ని మనం ఏం చేయాలి? ఎప్పుడూ చెప్పకుండా ఉండాలి. అంటే ఆ తప్పు చేయకుండా ఉండాలి. అలా రిపీటెడ్గా మనం తప్పు చేస్తామనుకోండి, అదేమవుతుంది? గజ స్నానం లెక్క అవుతుంది. అంటే ఏమి స్నానం చేస్తే ఎలా ఉంటుంది? బురదలో వేసి బురదంతా ఉండి పూసుకుంటుంది. మళ్ళీ వచ్చి నీటిలో స్నానం చేస్తుంది శుభ్రంగా. మళ్ళీ ఏం చేస్తుంది? బురదని ఎత్తి వేసుకుంటుంది. అలా మనం తప్పు చేస్తాము. ఆ చేసిన తప్పుని హృదయపూర్వకంగా ఏం చేయాలి? గురువుకు చెప్పుకోవాలి. చెప్పుకున్నప్పుడు దాన్ని మళ్ళీ చేయకుండా ఉండాలి. అని ప్రాయశ్చిత్తానికి ఉండేటువంటి మార్గాలు. అలా విలాసిత గారు ఇక్కడ ఏం చేశారు? చేశాను, అయ్యో నేను తప్పు చేశానే, ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం ఏంటి అని తప్పించాడు. తప్పించి ఏం చేశాడు? ఒక గురువు దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం నేర్చుకోవాలి అని, నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తాన్ని నేను పొందాలి అని చెప్పి ఆయన బాగా తగ్గించిపోయి గురువుని ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. అక్కడ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక గురువు ఏం చేస్తారు అక్కడ ఆయనకి, నేను నీకు చెప్పేటంతటి దాన్ని కాదు, కానీ నువ్వు కపట సాధకునిలాగా ఉండద్దు అని చెప్తాడు. కపట సాధువు కావద్దు అంటే సాధకుడు అనేవాడు ఉంటాడు, కపట సాధకుడు కావద్దు అని చెప్పాడు. అయితే మన సాధకుని యొక్క లక్షణాలు కూడా తీసుకోవాలి. అప్పుడే కదా మనకు తెలుస్తుంది ఏదైనా. ఇప్పుడు సాధకుని యొక్క లక్షణాలు మనకు తెలియలేదనుకోండి, ఇప్పుడు మామూలుగా మనం సాధన అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. నేను సాధన చేస్తున్నామని. ఇప్పుడు అంటే గుడికి వెళ్తూ ఉంటాము, నేను రోజు గుడికి వెళ్తున్నాను అంటే ఊరికే గుడికి వెళ్ళేసి వచ్చేస్తే సరిపోతుందా? మన గుడికి అసలు ఎందుకు వెళ్తున్నాము అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి కదా. ఆ విధంగా ప్రార్థన చేస్తున్న సాధన అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. మరి సాధన అంటే ఏంటి? సాధకుడికి 4 లక్షణాలు ఉండాలి. ఆ సాధకుడికి ఉండే లక్షణాల్లో మొదటిది ధృతి అంటే పట్టుదలతో సాధించేదాకా ప్రయత్నం చేయడం. ఇక్కడ చూడండి, విలాసిత గారు సాధకుడిగా మారాలనుకున్నాడు. దానికి సాధకుడి యొక్క లక్షణాలలో ధృతి అనే లక్షణం మొదటిది. ఈ ధృతి అనే లక్షణం అంటే ఏంటి? పట్టుదలతో సాధించేదాకా ప్రయత్నం చేయడం. మాస్టర్ గారు కూడా అలాగే చేశారు. మొదటిసారిగా షిరిడీకి వెళ్ళారు. అక్కడ విశ్వ చైతన్యానుభూతిని పొందారు ఆయన. మొదటిసారి బాబాని చూసిన వెంటనే ఆయనలో విశ్వ చైతన్యానుభూతి కలిగింది. ఈ సృష్టి మొత్తాన్ని కూడా ఆయన కళ్ళలో ఆయన చూసేటటువంటి దృష్టి, ఆయన వేరు కాదు అనే భావనని పొందారు మాస్టర్ గారు. అదే ఇక్కడ మనం పెట్టినటువంటి మాస్టర్ గారు అలా సాధనలో కూర్చొని బాబాని తదేకంగా ఆయన మనోనేత్రంతో చూస్తున్నాడని మనం అనుకోవాలి. ఇక్కడ అలా చూసిన తర్వాత ఏమనుకున్నారు? ఆయన ఎవరు అసలు ఏంటి? ఆయన దగ్గర మాత్రమే నాకు ఇటువంటి ఫీలింగ్ ఎందుకు కలిగింది అంటే, ఎంతో మందిని చూస్తూ ఉంటాం మనం. కొంతమందిని మాత్రం చూసినప్పుడు ఏమవుతుంది? ఒక మంచి భావం అనేది కలుగుతుంది. అలా భావాన్ని చూడగానే మాస్టర్ గారికి ఒక మంచి భావన, నాకు ఎందుకు ఇలా కలిగింది అని పరితపించాడు ఆయన. మళ్ళీ ఏం చేశాడు? బాబా దగ్గరికి వెళ్ళారు. బాబా దగ్గరికి వెళ్ళి ఆ బాబాతో వెళ్ళినటువంటి అనేక మంది భక్తుల యొక్క అన్ని విషయాన్ని సేకరించారు. అవన్నిటినీ కూడా మనకి సాయి సన్నిధి గ్రంథం ద్వారా అందించారు. అంటే ఆ విధంగా పట్టుదలతో మాస్టర్ గారు, నేను ఒక పుస్తకంలో చదివానండి, మాస్టర్ గారు ఇలాగా ప్రొఫెసర్ కదా, వెళ్ళేటప్పుడు ట్రైన్ రిజర్వేషన్లు ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి ఏం అనుకో,
తగిలించుకొని దానిలో ఒక లుంగి, ఒక పెన్ను, ఒక పుస్తకం, ఇంకేమీ ఉండదు. అలా వెళ్ళిపోతూ ఉంటారు. ట్రైన్ ఎక్కారు మాస్టర్ గారు, కానీ రిజర్వేషన్ లేదు కదా. ఆ రిజర్వేషన్ లేకపోవడం వల్ల అక్కడ చాలా రద్దీగా ఉందన్నమాట ట్రైన్. అలా రద్దీగా ఉన్నప్పుడు ఆయనకి కాలు పెట్టడానికి కూడా అసలు మహాపురుషుడు అనే పుస్తకం అంటే అది ఆ పుస్తకంలో ఉంది. కాలు పెట్టడానికి కూడా సందు లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన అక్కడ ఫుట్పాత్ ఉంటుంది కదా, ఆ ఫుట్పాత్ మీద నిలబడుకునేసేసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. అలా ప్రయాణం చేసేటప్పుడు ఆ ముందు రోజంతా కూడా సత్సంగాలు నిర్వహించున్నారు మాస్టర్ గారు. పక్క రోజు ప్రయాణం చేస్తున్నారు. మనకి నిద్ర వస్తుంది కదా, కొంచెం కుడుకు తీయబోయారు. ఆ ఫుట్పాత్ మీద నిలబడుకొని అలా కుడుకు తీస్తే ఏమవుతుంది, పొరపాటు జారిపడే అవకాశం ఉంటుంది. కానీ ఆయన బాబా మనకు అందించినటువంటి వజ్రాయుధం. అలాంటి పరిస్థితులు బాబా తెప్పించుకోడు కదా, బాబానే తెప్పించుకోడు. వెంకటేశ్వర స్వామి అన్నమైన తన కీర్తనల్ని పాడించుకోవడం కోసం ఏ విధంగా అయితే తన కత్తిని పంపి పుట్టించుకున్నాడో, మాస్టర్ గారిని కూడా బాబా ఆ విధంగా మన దగ్గరికి పంపించాడు. అలా ఫుట్పాత్ మీద ప్రయాణించేటప్పుడు అలా కులుతూ తీసేసరికి ఇక మాస్టర్ గారు ఏం చేశారంటే, తన దగ్గర లుంగి టవల్ ఉంటుంది కదా, ఆ టవల్ తీసి ఆ ఫుట్పాత్ మంచి పట్టుకుంటారు కదా, దానికి చుట్టేసుకొని తన నడుముకు చుట్టేసేసుకొని అలాగే ప్రయాణం చేస్తారంట. అంటే అంత కష్టపడి మాస్టర్ గారు ఎవరి కోసం చేస్తున్నారు ఇవన్నీ కూడా? మనలాంటి వాళ్ళ కోసమనే చెప్పారు. ఎందుకంటే ఈ సత్సంగాలు అనేది మాస్టర్ గారు ప్రవేశపెట్టకపోతే మనమందరం ఎలా ఉండేవాళ్ళమో ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటేనే అది తెలుస్తుంది. ఆ సత్సంగాన్ని మాస్టర్ గారు మన దగ్గరికి మళ్ళీ తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి మంచి మాటల్ని మనందరిలోకి ఇంజెక్ట్ చేస్తూ ఉన్నారు ఆయన. ఆ విధంగా అలా ఒక పట్టుదలతో శ్రమించారు. అది మాస్టర్ గారిలో ఉండేటువంటి సాధకుడిలో ఉండేటువంటి మొట్టమొదటి లక్షణం అని చెప్పుకోవాలి. రెండోది దృష్టి. ఏకాగ్రతతో పని తాలూకు పరిపూర్ణ ఫలితాన్ని దర్శించడము. అంటే శ్రమిస్తూ ఉన్నారు మాస్టర్ గారు. ఎంత శ్రమించినా కానీ నిష్కామ కర్మతోనే ఆ పని చేశారు. అంటే నేను పని చేస్తున్నాను, నాకు ఈ ఫలితం రావాలి అనే భావన అనేది మాస్టర్ గారికి ఎప్పుడూ కూడా లేదు. చేశారు పని, ఆ పని ఫలితాన్ని ఏకాగ్రతతో చేశారు. ఇది మనం గమనించాలంటే ఏకాగ్రతతో పని చేశారు. అంటే ఒక పని చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ అనేది కొంతసేపు కూడా కుదురుగా ఉండదు. అంటే వెళ్ళిపోతూ ఉంటుంది కదా మనసు, ఎక్కడికో గుర్రంలాగా పరిగెడుతుంది కదా, అలా పరిగెడుతూ ఉంటుంది. మరి మాస్టర్ గారు ఆ విధంగా ఏకాగ్రతతో పనిచేసి పట్టుదలతో శ్రమించి ఎన్నో గ్రంథాలను మనకు అందించారని చెప్పాలి. అంటే ఇప్పుడు బాబా యొక్క ఔన్నత్యం మనం తెలుసుకోవాలంటే కూడా మాస్టర్ గారు రచించినటువంటి గ్రంథాలే మనకి. ఇప్పుడు చాలా మంది ఇక్కడ అనేక మంది పెద్దవాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ మాస్టర్ గారితో పరిచయస్తులు, మాస్టర్ గారితో సహోద్యోగులు అందరూ ఉన్నారు. కానీ మాస్టర్ గారిని చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పాలి. మరి అటువంటి వాళ్ళకి కూడా మాస్టర్ గారి యొక్క సమ్మేళనానికి వెళ్ళాలి అంటే తప్పని ఎలా వచ్చింది? ఆయన గ్రంథాల యొక్క పుణ్యమే అదంతా ఉండాలి చెప్పుకోవాలి. అలా మాస్టర్ గారి పట్టుదలతో వాళ్ళు ఏం చేశారు, ఏకాగ్రతతో ఆ పని తాలూకు పరిపూర్ణ ఫలితాన్ని అందేటట్లు మనకి చేశారు. మూడవది మతి, అంటే బుద్ధిబలం. ఆ బుద్ధిబలం అనేది మనసులో కొట్టేటటువంటి ప్రతి ఒక్క ఆలోచన మన బుద్ధి ద్వారానే కదా జరుగుతూ ఉంటుంది. మరి ఆ బుద్ధిబలం అనేది అంటే ఒక ప్రణాళికను తయారు చేసుకోవడం, ప్లాన్. ఆ ప్లాన్ అనేది మన జీవితంలో కూడా చూడండి, ఒక ప్లాన్ అనేది లేదనుకోండి మన జీవితమే అవకతవకలుగా మారుతుంది. కాబట్టి మనం చేసే ప్రతి ఒక్క పని కూడా ప్లాన్ అనేది ఉండాలి. మనం మన పిల్లలు చెప్తూ ఉంటాం, ఒక ప్లాన్ ప్రకారం చదువుకోరా, టైం టేబుల్ వేసుకోరా అని చెప్తూ ఉంటాం. మరి మన జీవితంలో మనం ప్రణాళిక వేసుకోవాలి కదా. అలా మాస్టర్ గారు ఏం చేశారు, ఒక ప్రణాళిక అనే బద్ధంగా తన ఆలోచనతో అలా ప్రయాణం చేయడం, మనకు ఆ గ్రంథాన్ని అందించడం, అవన్నీ చేశారు. నాలుగవది దాక్ష్యం, అంటే సాధనలో ఉండే లక్షణాలండి. దాక్ష్యము కార్యనిర్వహణలో అవసరమైన సామర్థ్యం. మాస్టర్ గారికి ఇది మెండుగా ఉందని మనం చెప్పాలి. కార్యనిర్వహణలో అవసరమైనటువంటి సామర్థ్యం. ఒక కార్యం, ఒక పని అని మనం అనుకున్నప్పుడు దాన్ని సాధించేదాకా వదలకూడదు. కష్టపడైనా దాన్ని, అంటే ఇప్పుడు తిరుమల కొండ ఉంది, 5,000 మెట్లు ఉన్నాయి. 5,000 మెట్లు అయ్యో నేను ఎక్కలేను అనుకుంటే మొదటి మెట్టు దగ్గర కూర్చో ఉంటాం. ఒక 10 మెట్లు ఎక్కామనుకోండి ఇంకా 4,990 ఉంటుంది, నేను ఎక్కేస్తాను అంటే దేనికైనా కానీ మనకి ఏముండాలి, ఇక్కడ ఆత్మ సంతృప్తి అనేది ఉండాలి.
ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి. ఆ ఆత్మవిశ్వాసం నేను చేయగలను, ఈ పనిని నేను చేయగలను అనుకున్నాం అనుకోండి, అది ఎటువంటి పనైనా కానీ ఖచ్చితంగా చేసి తీరుతాం. మన పిల్లలకు కూడా అదే చెప్పాలి. మనము ఏమని, మీరు అంటే మామూలుగా కొంతమంది పిల్లల్ని తీసుకున్నాం అనుకోండి, ఒక పెద్ద ప్రశ్న ఉండిందంటే ఓఎమ్మ ఇంత పెద్ద ప్రశ్న ఉందా, నేను చదవలేను అని ముందే డిసైడ్ అయిపోతారు. అలా మనం కూడా ఒక పని ఏదైనా ఉందంటే ఓఎమ్మ ఇంత కష్టమైన పని నేను చెయ్యలేను అనుకున్నాం అనుకోండి, అది మనం చేయలేము. నేను చెయ్యగలను అని మనం అనుకోవాలి. దానికే మైక్ టైసన్ అనే ఆయన ప్రతి పని కూడా నేను చేయగలను అనుకున్నాడు. అంటే మనం చేయగలము అనుకుంటే మన ఆత్మవిశ్వాసమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. అది సాధకునికి ఉండేటటువంటి లక్షణాలు. అందుకే గురువు గారు మిలారపాటి ఏం చెప్పారు, నువ్వు కపట సాధకుడిగా ఉండవద్దు అని చెప్పారు. అంటే ఈ లక్షణాలతో ముందుకెళ్ళు. అదే మాస్టర్ గారు మనకి ఇక్కడ సాధకుడికి ఉండే లక్షణాల ద్వారా, అంటే మిలారేపా చరిత్ర ద్వారా మనకి ఆ సాధకుడు ఉండేటువంటి లక్షణాలు చెబుతున్నారు. తర్వాత మిలారేపా గారి తర్వాత ఏం చేశారు, సత్యాన్వేషణ సాగించారు. ఎలాగ నేను ప్రాయశ్చిత్తం పొందాలనుకుంటున్నాను కదా, మరి ఎలాగని ఆలోచిస్తూ ఉన్నాడు. తర్వాత వాళ్ళ గురువు గారు మార్పా గారు, ఆ మార్పా గారి దగ్గరికి వెళ్ళే ముందు రోజే మార్పా గారి యొక్క గురువు నరోపా గారు. ఆ నరోపా గారు ఏం చేశారు, మాస్టర్ మార్పా గారికి కల్లో కట్టించి ముందుగానే చెప్పారనమాట. ముందుగానే ఒక చిలుము పట్టినటువంటి ఒక చిమ్ని ఇచ్చాడు, ఒక బంగారు ఇది ఇచ్చాడు అనమాట. సారీ చిలుము పవిత్ర జలంతో నిండినటువంటి ఒక బంగారు ఆకు ఇచ్చాడు, ఒక చిలుము పట్టినటువంటి చిమ్ని ఇచ్చాడు, కల్లో కట్టించి నరోపా గారు మార్పా గారికి ఒక చిలుము పట్టినటువంటి చిమ్ని ఇచ్చాడు, పవిత్ర జలముతో నిండినటువంటి ఒక బంగారు పాత్రని అందించాడు. అంటే ముందుగానే అక్కడ చూడండి, గురువు తన శిష్యుడికి చెబుతున్నాడు అనమాట. అక్కడ మీ దగ్గరికి ఒక చిలుము పట్టిన తుప్పు లాంటి ఒక వ్యక్తి వస్తున్నాడు, ఆయన్ని నువ్వు పవిత్ర జలముతో సరిగా శుభ్రం చేశావంటే అతని ద్వారా మనకి చాలా మందికి ఉపయోగపడే, అంటే మన అందరూ కూడా బాగుపడతారు అనే విధంగా నరోపా గారు మార్పా గారికి అందించారు. అంటే ఇప్పుడు కూడా మనం మాస్టర్ గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. మాస్టర్ గారు మనకి రావడం ద్వారా, మనకి సత్సంగాన్ని ప్రవేశపెట్టడం ద్వారా నాలాంటి చిలుము పట్టినటువంటి చిన్నీలంతా కూడా చాలా వరకు, అంటే పూర్తిగా మారిపోయాము అని చెప్పలేము, కానీ కొంతవరకైనా ఆ మార్పు అనేది వచ్చిందని మనం చెప్పుకోవాలి. అంటే మాస్టర్ గారని ఆయన రాకపోతే చిలుము పట్టిన చిన్నీలన్నీ కూడా అలాగే ఉండేదేమో. అలా మార్పా గారు ఏం చేశారు, సరే ఇంకా గురువు చెప్పారు, నరోపా గారు చెప్పారు, ఈయన ఏంటి ఇలా కల వచ్చిందని ఆలోచించి ఎవరో రాబోతున్నారు అని సంకేతంగా భావించి తన శిష్యుని కోసము ఎదురు చూస్తున్నాడు. ఎవరు వస్తారని పొలం పనులు చేసుకుంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే గురువు శిష్యుని కోసం ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారనమాట. తర్వాత ఈ నారప్ప గారు వచ్చారు. వస్తూ ఆయన అడుగుతూ ఉన్నాడు అనమాట, నాకు ఒక గురువు కావాలి, ఎవరు, నాకు సత్యాన్వేషణ సాధిస్తూ ఉన్నాను, నేను ఆయన దగ్గరకు వెళ్ళాలి, నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను, మరి నాకు ఎలాగా గురువు కావాలి ఎత్తుకుంటూ వస్తుంటే ఆయనకి మార్పా అనే పేరు వినిపించింది. ఆ మార్పా అనే పేరు వినిపించగానే శరీరం పులకరించిపోయింది. అంటే తిరువన్నామలై అనే పేరు వినగానే రమణ మహర్షి గారికి ఏ విధంగా అయితే తిరువన్నామలైకి వెళ్ళాలి అనే ఆలోచన కలిగి ఆయన వెళ్ళారో, ఆ విధంగా మిలారేపా గారికి కూడా మార్పా అనే పేరు వినగానే ఒకలాగా ఒళ్ళు పులకరించిపోయింది అన్నమాట. ఆ పులకరించుతో ఆయన వెళ్ళారు, ఎత్తుకుంటూ వెళ్ళారు, మార్పా దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వెళ్ళగానే అంటే ఆయన తన శిష్యుడు గురువు అనే భావన కలగాలి కదా, చెప్తాడు, తను చేసిన తప్పులన్నీ చెప్తారు. మళ్ళీ మిలారేపా గారు మార్పా గారికి చెప్తారు, ఇలా తప్పులు చేశారు అని చెప్తారు. అలా చెప్పిన తర్వాత మార్పా గారు చాలా ఇబ్బందులు పెడతాడు. అంటే 7 సార్లు ఇల్లు కట్టించుకోవడము, మళ్ళీ దాన్ని పడగొట్టడం. ఇల్లు కట్టమంటారు, పడగొట్టేస్తూ ఉంటారు, ఇల్లు కట్టమంటారు, పడగొట్టేస్తారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మిలారేపా గారు తప్పు చేశారు, అది
తప్పు అనేది తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే, దానికి ఖచ్చితంగా ప్రక్షాళన అనేది చేసుకోవాలి కదా. అందుకని ఇక్కడ తల్లి చెప్పింది క్షుద్రోపాసన చేయమని చెప్పింది. అలా ఆమె చెప్పినా కూడా తప్పే, కానీ ఆ చేసిన తప్పుని ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ప్రయత్నించాడు, వచ్చాడు, కష్టాన్ని అనుభవించాడు. అంటే పాత కర్మల ఫలితం అనేది ఖచ్చితంగా అనుభవించి తీరాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం అనుభవించే పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు, అది మనం ఈ జన్మలో చేసుకున్నటువంటివి కావు. పూర్వ జన్మలో మనం చేసుకున్నటువంటి పాప కర్మల ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తుంటాం. మరి ఆ విషయం మనకు తెలిసినప్పుడు ఈ జన్మలో మనం ఎలా మన జీవితాన్ని సాధించాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అదే మాస్టర్ గారు కూడా చెప్తూ ఉంటారు, మనం ఎలా నడుచుకుంటే దాన్ని బట్టి, అంటే ఇంకా ఒక సామెత ఉంది, మన చేతి రాతలే మన నుదిటి గీతలు. కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి, మన నుదిటి రాతలు మనమే రాసుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి మన చేతలు ఎలా ఉండాలి, సక్రమమైనటువంటి నడవడికలో ఉండాలి. ఆ విధంగా వినాయక గారు తెలిసి చేసిన తెలియక చేసినా కానీ తప్పు చేశాడు కాబట్టి ప్రాయశ్చిత్తాన్ని అనుభవించాలనుకొని గురువు గారి దగ్గరికి రావడం, ఆ గురువు గారి దగ్గర నుంచి ఆయన అనేక కష్టాలు ఇబ్బందులు పడ్డాడు. ఆయన వదిలేశాడా, విశ్వాసముతో అక్కడే ఉన్నాడు. ఎందుకని తప్పు చేశాను, నేను ప్రాయశ్చిత్తం పొందాలి, అందుకని ఆ గురువు గారి దగ్గరే ఉన్నారు. నాలాంటి వాళ్ళైతే ఏం చేస్తారు, ఏమై గురువు గారి దగ్గరికి పోయాను, నాకు నేనేం చెప్పడం లేదు, పైగా తిడతా ఉన్నాడు, ఈ నా గురువు వదిలే అని చెప్పేసి ఇంకొకరి దగ్గర కూడా పోయే అవకాశాలు ఉంటాయి. కానీ విలారేప గారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ గురువు గారు అక్కడి నుంచి వెళ్ళలేదు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, గురువు దగ్గర ఎంత విశ్వాసంతో ఉండాలి అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఆ తర్వాత అక్కడి నుంచి ఎన్నో ఇబ్బందులు పడి విలారేప గారు ఆ మార్పా గారి దగ్గర నుంచి ఆయన భిక్ష తీసుకోవడము, ఆ భిక్షను తీసుకుపోయి పెట్టినా కానీ గురువు గారు చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఆయన ఎంత ఇబ్బంది పెట్టినా కానీ ఆయన విశ్వాసపడడం అనేది సడలించకుండా గురువు గారి దగ్గరే ఉండి చెప్పిన పని చేస్తూనే ఉన్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది గురుతత్వం. అంటే గురువుకి తెలుసు విలారేపానే తన శిష్యుడని తెలుసు, కానీ ఎందుకు అక్కడ అంతా ఆయన విలారేప గారిని అన్ని ఇబ్బందులు పెడుతున్నాడు, ఆయన యొక్క పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడం కోసము అలా చెప్తూ ఉన్నాడు. తర్వాత కూడా చూడండి, వెళ్ళిపోతారు విలారేప గారు అన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే, కానీ మార్పా గారు ఎదురు చూస్తూ ఉంటారు. అంటే శిష్యుడి కోసము ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఒక తండ్రి బిడ్డ కోసము ఎదురు చూసినట్లుగా ఎదురు చూస్తూ ఉంటారు విలారేప కోసం. అంటే ఇక్కడ మనము దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, గురువు దగ్గర మనం ఎంత వినయముతో ఉంటే మనము అంత లాభాన్ని మనం పొందగలం. అంతే కదా, గురువు దగ్గర మనం వినయంతో ఉంటేనే ఏ విషయమైనా కానీ, మనము గురువు దగ్గర వినయంగా లేదనుకోండి మనకు వాళ్ళు కూడా ఏ విషయాన్ని అందించలేదు. అదే గురువు దగ్గర వినయంగా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మనం అనేక విషయాల్ని గ్రహించవచ్చు. ఎందుకు, వినయంతో ఉంటే అందిస్తారు కాబట్టి. తర్వాత ఇంకా ఇప్పుడు విలారేప గారు ఆయన చాలా క్షమాగుణం కలిగినటువంటి వ్యక్తి కూడా. ఎందుకు క్షమాగుణం అనేది ఎలాగా అంటే, వాళ్ళ పిన్ని గారంతా ఆస్తంగా తీసుకుంటారు కదా, అయినా కానీ వాళ్ళని క్షమించేటటువంటి గుణాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అంటే ఈ గురుతత్వం కావచ్చు, సంకల్పశక్తి కావచ్చు, క్షమాగుణం, ఇవన్నీ కూడా విలారేప గారికి చాలా మెల్లిగా ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా ఏంటంటే మాస్టర్ గారు మనకి ఇక్కడ ఈ విలారేప చరిత్ర ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత ఆహార విషయం కూడా తీసుకుంటే విలారేప గారు ఎటువంటి ఆహారమైనా కానీ తీసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు బాబా కూడా చూడండి, అబ్దుల్లాకి చెప్తారు కదా, అతిగా రుచులకు పోవద్దు అని చెప్తూ ఉంటాడు. స్వల్పంగా తిను, అతిగా రుచులకి పోవద్దు అనేది. అంటే ఆహార విషయంలో కూడా మనము చాలా ఎలా ఉండాలి. మాస్టర్ గారు కూడా చెప్తారు కదా, ప్రసాదం అంటే ఆకలి అనే మనం తీసుకున్నటువంటి ఆహారం అనేది మన ఆకలిని తీర్చే విధంగా మాత్రమే ఉండాలి. ఎక్కువగా ఆహారం తీసుకున్నా కానీ అజీర్తి అనేది వస్తుంది కదా. కాబట్టి మనం తీసుకునే ఆహారం కూడా, ఆహార విషయంలో కూడా కొన్ని నియమాల్ని పాటించాలి.
మిలారెప్ప గారు సాధన చేసేటప్పుడు భావము ఒక అంతరాత్మము అనే విధంగా ఉండే విధంగానే చేశాడు. సాధన విషయంలో ఎటువంటి సాధన చేసినా కానీ అంటే మిలారెప్ప గారు అనేక కష్టాలు పడ్డాడు కదా, అలా ఆయన అనేక కష్టాలు పడి సాధన చేస్తున్నా కానీ ఆయన యొక్క భావము అంతరాత్మము అన్నీ కూడా మనకి తెలుసుకుంటుంది. తర్వాత ఆయన అనేక ఇబ్బందులు పడి మిలారెప్ప గారు అనేక ఇబ్బందులు పడి గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నారు. కానీ తర్వాత ఏం చేశారు, శిష్యులే మిలారెప్ప గారిని చంపాలని ప్రయత్నించారు. అయినా కానీ వాళ్ళని ఓర్పుతోనే సహించాడు. చివరిగా తన శిష్యులకంతా ఒక సందేశాన్ని కూడా ఇచ్చారు మిలారెప్ప గారు. నేను మరణించిన తర్వాత నాకు ఎటువంటి స్తూపాన్ని కట్టవద్దు, నా మాటలే సత్యాలుగా తీసుకోండి అని చెప్పారు. అంటే మనం ఇక్కడ మాస్టర్ గారు చెప్పేది మనకి అదే. మాస్టర్ గారు చెప్పేది ఏంటి, ఆయన సత్సంగాల ద్వారా వినే మాటలే మనకి వాహనాలుగా తీసుకోవాలి. అలా తీసుకుంటేనే అంటే ఆయన కూడా మాస్టర్ గారు కూడా చూడండి ఎంతో కష్టాలు పడ్డారు. ఇప్పుడు వలగుడి వెంకటేశ్వర గుడికి వెళ్ళారు మాస్టర్ గారు. అక్కడ ఒక చింతపండు పెడతారు కదా, చేప ఉంటుంది, తాటాక్ చేప, ఆ చేప మీద కూడా పడుకున్నారు మాస్టర్ గారు. అటువంటి కష్టాలు మాస్టర్ గారు కూడా అనుభవించారు. ఆ కష్టాలంతా కూడా మిలారెప్ప అంటే మిలారెప్ప గారి చరిత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సిందంటే మనం అనేక కష్టాలు పడుతూ ఉంటాం. కానీ మన కష్టాలు అనేవి ఆ మహాత్ముల కష్టాల్లో చాలా చిన్నవనే చెప్పాలి. ఎందుకంటే మనం అటువంటి ఇబ్బందులు ఏమి పడడం లేదు. మిలారెప్ప గారు పడ్డట్టు కావచ్చు, మాస్టర్ గారు పడ్డట్టు కావచ్చు, మనకు అటువంటి కష్టాలు ఏమీ లేవు. మరి అటువంటి గొప్ప సందేశాలు వాళ్ళు మనకు అందిస్తూ ఉన్నప్పుడు మనకు కృతజ్ఞతగా వాళ్ళకి మనం ఏం అందించాలి? మన మహాత్ములకు మనం ఏం అందించలేదు. వాళ్ళు మన దగ్గర నుంచి కోరుకునేది ఒక సమయము, మన మనస్సును మాత్రమే వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే సమయం అంటే మనకి 24 గంటల పాటు టైం ఉంది. ఈ టయాన్ని మనము సద్వినియోగం చేసుకోగలగాలి. అదే మహాత్ములు కోరుకునేది. మన మనస్సుని, పరిపూర్ణమైన మనస్సుని వాళ్ళకి అందించాలి. వాళ్ళ దగ్గరికి మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు పరిపూర్ణంగా అక్కడ ఆసీనులై వాళ్ళ కరుణాకరమైనటువంటి ఆ కన్నులతో ఒక్కసారి కన్నులలో చూసి మన ప్రార్థనని చెప్పుకోగలగాలి. అలా చెప్పుకుంటే మన బాధలు కూడా కొంత తీరచ్చని మనము చెప్పుకోవచ్చు. ఈ విధంగా మిలారెప్ప గారి నుంచి మాస్టర్ గారు మనకి అనేక విషయాల్ని అందిస్తూ ఉన్నారు. అనేక కష్టాలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు. మనం అటువంటి ఇబ్బందులు మనమేమీ పడడం లేదు. కాబట్టి మనము వాళ్ళ మాటలని, మహాత్ములు చెప్పినటువంటి మాటలని అవే శిలాస్తూపాలుగా మనము తీసుకోవాలి. అంటే మనకి వాటిని శిలాస్తూపాలుగా రాసుకొని నిత్యం చదువుకోవడం అనేది కూడా చేయొచ్చు. ఇంకా మనకి ఈ మిలారెప్ప చరిత్ర నుండి మాస్టర్ గారు మనకు అందించేది ఏంటంటే ముఖ్యంగా తప్పు చేయని వాడంటూ ఎవరు ఉండరు. తప్పు చేయనివాడు ఎవరు ఉండరు. కానీ ఆ చేసిన తప్పుని సరిదిద్దుకోగలగడమే నిజమైనటువంటి ముఖ్య దేశమని చెప్పాలి. ఆ చేసిన తప్పును మొదటే మనం చెప్పుకున్నాం, చేసిన తప్పుని తెలుసుకోవడమే గొప్ప విషయము అని. మరి ఆ తప్పుని మనం సరిదిద్దుకోవాలి కదా, అదే ఇక్కడ మిలారెప్ప గారి గురించి మనం తెలుసుకోవాలి. ఇంకా ఇక్కడ మిలారెప్ప గారు తన దేహము క్షీణించినా కానీ అంటే ఆయన ఇల్లు కడతారు కదా, యువతరాలు ఇల్లు కడుతుంటారు కదా, మొక్కరే కట్టాలి. అది కూడా మార్పా గారు చెప్తారు, మొక్కరే కట్టాలి, కొండ మీద కట్టాలి, ఆ రాళ్ళంతా మోసుకొని పోవాలి. ఆ రాళ్ళు వీపు మీద పెట్టుకొని మోసుకొని పోతూ ఉంటే ఎన్నిసార్లు కట్టినా కానీ పడదోసేస్తూ ఉంటే వీపు అంతా పుండ్లు పడిపోతాయి. అంత పుండ్లు పడిపోతే కూడా మార్పా గారు కరుణించారు మొదటలో ఆయన్ని. అంటే ఎంతటి పాపం అనేది అక్కడ రక్షణ చేస్తున్నాడని మనం గమనించాలి. ఇక్కడ మనము అయ్యో గురువు గారు ఏంటి ఇలా శిష్యుని శిక్షిస్తున్నాడే అని మనం అనుకోకూడదు. మనం అక్కడ భావించాల్సింది ఏంటి, తన పాప రక్షణని తొలగిస్తున్నాడు అంటే మనం అనుకుంటూ ఉంటాము. ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, నా పాపాన్ని తొలగిస్తున్నాడు అని మనం భావించాలి. ఇక్కడ మనకు కష్టం వచ్చింది, కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి. ప్రతి మనిషిలో కష్ట సుఖాలు అనేవి ఉంటాయి. ఆ కష్ట సుఖాలు ఉన్నప్పుడు కష్టం సుఖం వచ్చింది అనుకోండి, అబ్బా అని కుట్టుకోవడము. కష్టం వచ్చిందంటే
దిగాలు పడిపోవడం అనేది ఉండదు. కష్టం కూడా మనకి అదృష్టం వరంగానే భావించాలి. ఆ విధంగా ఇక్కడ మిలారేపా గారు తన దేహమే క్షీణించిపోయినా కానీ తన కనీస అవసరాలను కూడా పట్టించుకోరు. రమణ మహర్షి గారు కూడా ఏ విధంగా ఆయన తిరువన్నామలైలో తపస్సు చేస్తూ ఆయన శరీరం పైకి చీమలు అవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటుంది. చీమలు అవన్నీ ఆయన శరీరం మీదకి వచ్చేస్తున్నా కానీ పట్టించుకోడు కదా. అంటే మహాత్ములకి దేహ స్ఫురణ అనేది ఉండదు. ఈ దేహమే నేను అనే భావన అనేది వాళ్ళకి ఉండదు. కాబట్టి రమణ మహర్షి గారికి కూడా అలాంటి దేహస్ఫురణ లేకుండా ఆయన ధ్యానంలోనే ఉండిపోయారు. ఇక్కడ మనం ధ్యానము అంటుంటాం. ధ్యానము అంటే మనం అనుకునేది ఏంటి? కళ్ళు మూసుకొని ఎటువంటి ఆలోచన లేని స్థితికి వెళ్ళడం. కళ్ళు మూసుకొని కూర్చుంటే అంటే మన కళ్ళు తెచ్చుకొని చూస్తే ఇప్పుడు నాకు ఈ హాల్లో ఉండే మీరే కనిపిస్తారు. కళ్ళు తెచ్చుకొని చూస్తే నేను కళ్ళు మూసుకొని చూసాను కొన్ని సులువుపేట ఉండే వాళ్ళందరూ కూడా కనిపిస్తారు కదా. మరి ధ్యానం చేశానంటే మాస్టర్ గారు ఏం చెప్తారు? ధీ అంటే బుద్ధి, బుద్ధితో ప్రయాణం చేయడం. ధీ అంటే బుద్ధి, ధ్యానము అంటే ప్రయాణం. బుద్ధితో ప్రయాణం చేయడమే ధ్యానము అంటారు. అంటే బుద్ధితో ప్రయాణం చేయడం అంటే మెలకువతో ఉండే మన ప్రతినిత్యము కూడా ఏం చేస్తుంటాము? నిద్ర లేచిన మొదలు నిద్రపోయేదాకా కూడా అనేక పనులు చేస్తూనే ఉంటాము. మనం చేసే ప్రతి పనిలో కూడా ఇది దైవ సంకల్పము అనుకోవాలి. అంటే మనం ఉదయాన్నే నిద్ర లేస్తాము. నిద్ర ఆడవాళ్ళం కాబట్టి నిద్ర లేచినప్పుడు పొద్దున ఇల్లు దుంకోవడం, కాఫీ కట్టుకోవడం అన్నీ చేస్తూ ఉంటాము. అలా చేసేటప్పుడు ఈరోజు మా ఇంటికి భగవంతుడిని ఆహ్వానిస్తూ నేను ఇల్లు చూపుతున్నాను అంటే అది కూడా ధ్యానమే కదా. అసలు ధ్యానం ఎందుకు చేస్తూ ఉంటారు? మనకి ఎటువంటి ఆలోచనలు రాకూడదు. అంటే ఎటువంటి ఆలోచనలు మీన్స్ మనకి చెడు ఆలోచనలు రాకూడదు. చెడు ఆలోచనలు రాకూడదనే కదా మనం ధ్యానం చేయడము, యోగాకి అవన్నీ పోతూ ఉంటాము. మరి అక్కడికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు కట్టేసి ఒక గంట సేపు కళ్ళు మూసుకునేసి నేను గంట సేపు ధ్యానం చేశాను, ధ్యానం చేసుకోను అనుకోవడం టైం వేస్ట్ అని అనుకోవాలి. ఇక్కడ అంటే మనం ఇంట్లో ఉంటే ధ్యానం చేసుకోవచ్చు. ఇల్లు చూస్తున్నాము, భగవంతుని ఆహ్వానిస్తున్నాము, నీళ్లు తాగుతున్నాము, తీర్థాన్ని గంగా జలాన్ని స్వీకరిస్తున్నాము. అంటే మనం ఇప్పుడు దేవుడులో తీర్థం పెడతారు. ఆ తీర్థము అక్కడ ఉండేటువంటి బావిలో నీళ్ళు, పొలాయిలో నీళ్ళే కదా. మరి ఆ తీర్థాన్ని మాత్రం మనం ఏం చేస్తాము? బాగా చేతులతో ఒడిసి పట్టుకొని మరి కింద పడిపోకుండా గుడ్డ పట్టుకొని నోటితో స్వీకరిస్తాము. మరి ఇంట్లో తాగే నీళ్ళు కూడా అదే కదా. మరి మనం ఎంత వేస్ట్ చేసుకుంటాము ఆ నీటిని? మనకు తెలియకనే సగం నీళ్ళు వాడతాము, పావులాగా నీళ్ళు కింద పడేస్తూ ఉంటాము. మరి అది కూడా గంగాజలం అని ఎందుకు తీసుకోకూడదని మాస్టర్ గారు చెప్తారు. అంటే మనం చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా ఇది భగవంతుని యొక్క దీక్ష. నాకు ఇచ్చాడు ఈరోజు ఈ పని చేయమని, నాకు ఇది సేవ చేయమని ఇచ్చాడు అనే భావనతో ప్రతి నిత్యం మనం పని చేసుకుంటున్నాం అనుకోండి, మనకి ఎటువంటి ఆలోచనలు రావు కదా. అంటే చెడు ఆలోచనలు అనేది మన మనసులో రాదు కదా. అందుకని మాస్టర్ గారు చెప్పేది ఏంటంటే ఈ విధంగా ధ్యానం చేసుకోండి. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోని అవసరంలా, కళ్ళు తెచ్చుకొని మీరు ధ్యానం చేయొచ్చు. మీరు చేసే ప్రతి ఒక్క పనిలో భగవంతుని చూడడమే. అది పని కావచ్చు, మనుషులు కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం చేసేటువంటి ఉద్యోగం కావచ్చు, ఏదైనా కానీ ఇది నాకు భగవంతుడు ఈరోజు నాకు ఇచ్చాడు, ఈ పని నేను చేయగలుగుతున్నాను అని మనము ప్రతి నిత్యం అనుకుంటూ ఉంటే అదే ధ్యానం అని అనుకోవాలి. కాబట్టి మిలారేపా చరిత్ర ద్వారా మనకి మాస్టర్ గారు అందించినటువంటి ఆంతర్యం ఏంటంటే తప్పు అనేది అందరూ చేస్తారు, కానీ దాన్ని సరిదిద్దుకోగలగాలి. ప్రాయశ్చిత్తం అనేది చేసుకోవాలి. తప్పు చేసిన ప్రాయశ్చిత్తం అనేది పొందగలగాలి. ఈ 25వ అఖిల భారత సాయి మాస్టర్ భక్త సమ్మేళనంలో ఏపీఎస్ఎస్ సులూరుపేట వాళ్ళందరూ కూడా అనేక పరీక్షల్ని ఎదుర్కొని ఆ పరీక్షలన్నీ కూడా మిలారేపా గారి మిలారేపా గారు పడినటువంటి బాధల్లో ఇది ఎంత అనుకొని ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి ఈ అఖిల భారత సాయి మాస్టర్ భక్త సమ్మేళనాన్ని నిర్విఘ్నంగా జరుపుకుంటున్నాను. మీ అందరికీ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్